హాయ్ ఎవరీవన్, నేను మీ డాక్టర్ బాన్స్ మహేందర్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ఆస్పారింగ్ మెడికల్. సో మనం ఇలా ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అనేవి ఎన్ని రకాలు అండ్ వాటి యొక్క లొకేషన్, ప్లేస్, సైజ్, షేప్ అండ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి డెఫినేషన్. ఫైబ్రాయిడ్స్ అంటే మయోమెట్రియంలో ఏర్పడుతుంది. మయోమెట్రియంలో ఎలా ఏర్పడుతుంది అంటే డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వలన మయోమెట్రియంలో ఫైబ్రాయిడ్స్ అనేది ఏర్పడుతుంది. ఫైబ్రాయిడ్స్ అనేది ఎన్ని రకాలు? ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ అనేది 7 టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. అవి ఏవేవి? First is serosal fibride. Outer membrane of myometrium is called serosal fibride. Serosal fibride తర్వాత మయోమెట్రియంలో సబ్ సిరోసల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సబ్ సిరోసల్ ఫైబ్రాయిడ్, సబ్ సిరోసల్ పెడిక్యులేటెడ్ ఫైబ్రాయిడ్, ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్ అండ్ సర్వికల్ ఫైబ్రాయిడ్. సర్వికల్ ఫైబ్రాయిడ్స్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ వీటి యొక్క షేప్ గురించి తెలుసుకుంటే ఈ షేప్ అనేది ఓల్డ్ అపియరెన్స్ లో, ఓల్డ్ అంటే గుండ్రం లాగా, ఒక బంతి లాగా, ఒక బాల్ లాగా మయోమెట్రియంలో కానీ ఎండోమెట్రియంలో కానీ ఏర్పడుతుంది. ఓకేనా. తర్వాత సైజ్ యొక్క ఫైబ్రాయిడ్స్ గురించి తీసుకుంటే 5 mm నుండి 6 mm దాకా ఉంటుంది. ఇవి 5 mm అనే ఫైబ్రాయిడ్స్ కాంప్లికేట్ ఏం కావు, కానీ మోర్ దెన్ 6 mm అని ఉన్న ఫైబ్రాయిడ్స్ అనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. వీటికి సైజ్ అకార్డింగ్ టు సైజ్, షేప్, సర్జరీ కూడా ఒక్కొక్కసారి అవసరమై ఉంటుంది. సో ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ యొక్క లక్షణాలు ఏంటిది అండ్ సిమ్టమ్స్ ఏంటి తెలుసుకుంటాం. సిమ్టమ్స్ అంటే ఫస్ట్ ఒబెసిటీ అండ్ ఎర్లియర్ మెనార్కీ, తర్వాత నల్లి ప్యారస్ ఉమెన్. నల్లి ప్యారస్ ఉమెన్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, హు ఆర్ మోర్ దెన్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లైక్ 30-25 years to 50 years గర్ల్స్. వీళ్ళకు ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియంలో కానీ, మయోమెట్రియంలో కానీ, సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ కానీ ఏర్పడుతూ ఉంటుంది. అండ్ తర్వాత మనం వీటి గురించి డిస్కస్ చేసుకుంటే వీటి యొక్క ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అంటే మెయిన్లీ స్మోకింగ్. ఈ స్మోకింగ్ కోజ్ చేయడం వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ని ఆరోమేటైజ్ చేసి ఈస్ట్రోజన్ హార్మోన్ ని ఎండోమెట్రియంలో కానీ, మయోమెట్రియంలో కానీ తగ్గిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఈ స్మోకింగ్. అండ్ వీటి డయాగ్నోసిస్ తెలుసుకుందాం. డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్ త్రూ ఒక ఫైబ్రాయిడ్స్ యొక్క లొకేషన్ కానీ తెలుసుకుంటాం. అండ్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఉంటుంది ఎంఆర్ఐలో మనము ఎక్కడైతే ప్లేస్, లొకేషన్, సైజ్, షేప్ ఎగ్జాక్ట్లీగా మనము సర్జరీకి అవసరమైంది ఎంఆర్ఐ ద్వారా మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఫస్ట్ తర్వాత సర్జరీ గురించి మాట్లాడితే ఇక్కడ 2 types ఆఫ్ సర్జరీ ఉంటుంది. వన్ ఈస్ మయోక్టమీ, వన్ ఇన్ హిస్టోక్టమీ. హిస్టోక్టమీ అంటే కంప్లీట్ గా యూట్రస్ ని గర్భాశయం అంటారు. ఈ గర్భాశయంని కంప్లీట్ గా తొలగడం జరుగుతుంది. ఓకేనా. మయోక్టమీ అంటే మయోమెట్రియంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ని మాత్రమే రిమూవ్ చేస్తాం త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా మనం మయోక్టమీలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ని రిమూవ్ చేస్తాం. మయోక్టమీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది, వాటి సైజ్ ఏంటో తెలుసుకుందాం. సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ మయోక్టమీలో 5 cm ఉంటే వాటిని మేము మయోక్టమీ చేసి ఆ ఫైబ్రాయిడ్స్ ని రిమూవ్ చేస్తాం. ఓకేనా. ఇది సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్. ఇది మల్టిపుల్ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. మేము దీన్ని మల్టిపుల్ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అండ్ ఇక్కడ మనం ఎండోమెట్రియంలో ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది. అది ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్స్ అంటే ఒక పెడింకిల్ ద్వారా ఫండస్ లో అటాచ్ అయి ఉంటుంది. దానప్పుడు కొంచెం కాంప్లికేషన్ ఏంటంటే ఆ ఫైబ్రాయిడ్స్ అనేది మోర్ దెన్ 6 cm ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ఇన్సఫిషియంట్ ప్లేస్ ఉంటుంది. ఒక బేబీ గ్రోత్ అవ్వడానికి ఇన్సఫిషియంట్ అంటే ప్లేస్ ఉండడం వల్ల కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్స్ లో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పెడెంకిల్స్ అనేది ఒక నెక్రోసిస్ టైప్ రావడం వల్ల ఆ పెడెంకిల్ అనేది కింద పడిపోతుంటుంది. ఆ తర్వాత హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. చాలా సార్లు కొన్ని సార్లు హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సర్జరీ అవసరమా లేదా అని డిస్కస్ చేసుకుంటే కొంతమందికి సర్జరీ అవసరం, కొంతమందికి సర్జరీ అవసరం లేదు. ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్స్ కానీ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీకి రెడీ అవుతూ ఉంటారు పేషెంట్స్. కొంతమంది మన విలేజ్ లో లైక్ నైబర్స్ కానీ వీళ్ళు అంటూ ఉంటారు, ఫైబ్రాయిడ్స్ వచ్చింది కదా నీకు కంపల్సరీ సర్జరీ అవసరం. ఇట్ నాట్ ఫ్యాక్ట్. అసలు సర్జరీ అవసరం లేదు. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ అనేది ఇట్స్ నాట్ మలిగ్నెంట్ ట్యూమర్, ఇట్స్ ఓన్లీ బినైన్ ట్యూమర్ ఉండడం వల్ల సర్జరీ అనేది కొంతమందికి అవసరం లేదు, భయపడుతూ ఉంటారు. కొంతమంది చాలా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది, చాలా భయపడుతూ ఉంటారు.
సో ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్స్ లో మోర్ దెన్ 6 సెంటీమీటర్స్ ఉందనుకో, మేబీ ఈ వీటి వల్ల మనము వీటిని సర్జరీ అంటే హిస్టోక్టమీ చేస్తాం. హిస్టోక్టమీ కూడా ఫ్యామిలీ కంప్లీట్ కావాలి అంటే వాళ్ళకి 1-2 చిల్డ్రన్స్ కానీ, అండ్ తర్వాత వీళ్ళకు ప్రెజర్ సిమ్టమ్స్ డెవలప్ అయితే లైక్ యూరినరీ ప్రెజర్ సిమ్టమ్స్ కానీ, యూట్రిన్ ప్రెజెంట్ సిమ్టమ్స్ కానీ, ఈ సిమ్టమ్స్ కనబడితేనే మేము సర్జరీకి రెడీ చేస్తాం. అట్లాంటి సిమ్టమ్స్ కనబడకపోతే సర్జరీకి ఫర్దర్ నేను ప్లాన్ చేయం. ఒకవేళ మయోక్టమీ అంటే ఏంటిది? ఇప్పుడు మయోమెట్రియంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ని రిమూవ్ చేస్తాం మేము త్రూ అల్ట్రాసౌండ్. యాక్షన్. ఫస్ట్ మనం 2 టైప్స్ ఆఫ్ సర్జరీ అనమాట. ఒకటి మయోక్టమీ, ఇంకోటి ఏమన్నా హిస్టోక్టమీ. హిస్టోక్టమీ అంటే టోటల్ యూట్రస్ ని రిమూవ్ చేస్తాం, గర్భాశయాన్ని మొత్తం తొలగిస్తాం. అది ఫర్దర్ గా ప్రెగ్నెన్సీ ఆ మదర్ అనేది ఫర్దర్ గా ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ అనేది ఏమి ఉండదు. మయోక్టమీ ఏంటంటే 5 సెంటీమీటర్ కంటే ఎక్కువ గ్రోత్ అయితే వాటిని మయోక్టమీ చేసి ఆ ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్లేస్ ఉన్న ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేస్తాం. సో 2 టైప్స్ ఆఫ్ సర్జరీ. సో హిస్టోక్టమీ ఎందుకు చేస్తామంటే ఫర్దర్ గా ఇది కాంప్లికేట్ అవ్వకుండా, లైక్ ప్రెషర్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, ఈ సిమ్టమ్స్ కనబడుతున్నప్పుడే మనము హిస్టోక్టమీ చేస్తాం. ఓకేనా? తర్వాత కొంతమందికి చాలా డౌట్లు ఉంటాయి, డాక్టర్ ఫైబ్రాయిడ్స్ బినైన్ ట్యూమర్, మలిగ్నెంట్ ట్యూమర్ అని. ఫైబ్రాయిడ్స్ అనేది ఆల్వేస్ బినైన్ ట్యూమర్, నాట్ మలిగ్నెంట్ ట్యూమర్. ఇది ఆల్వేస్ బినైన్ ట్యూమర్. మీరు భయపడకండి, దీనికంటే కాంప్లికేట్ అంటే ఏమీ ఉండదు. జస్ట్ సర్జరీ చేసి మయోక్టమీలో సర్జరీ చేసి బినైన్ ట్యూమర్ రిమూవ్ చేయడం మాత్రమే. అండ్ వెదర్ ప్రెగ్నెన్సీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కన్సీవ్ అయిన ఛాయిస్ ఉన్నాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉండి ప్రెగ్నెన్సీ ఉంటే ఏం చేస్తామంటే ఇంట్రాక్యావిటరీ ఫైబ్రాయిడ్స్ అవుతాయి. ఆ ఫైబ్రాయిడ్స్ ఉండి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే మేము సర్వికల్ స్టిచెస్ ఆ సర్వికల్ స్టిచెస్ ఇవ్వడం వల్ల ఫర్దర్ 9th మంత్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి తర్వాత బేబీ అవుట్ సైడ్ వచ్చినప్పుడు అంటే బయటకు వచ్చినప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ ని కొంత డేస్ తర్వాత రిమూవ్ చేసేస్తాం. దట్స్ ఆల్. కానీ ప్రెగ్నెన్సీ రాకుండా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు అని చాలా మంది భయపడుతుంటారు. వాటి గురించి పెద్ద కాంప్లికేట్ ఏం కాదు. ఫైబ్రాయిడ్స్ అనేది ఆల్వేస్ బినైన్ ట్యూమర్. పక్క వాళ్ళ మాటలు నమ్మకండి. అసలు మన నైబర్స్ చెప్తూ ఉంటారు, చాలా మంది ఫైబ్రాయిడ్స్ వచ్చాయి కదా సర్జరీ అవసరం భయపడుతూ ఉంటారు. ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ వచ్చిన తర్వాత ఫైబ్రాయిడ్స్ వస్తే భయపడకండి. ఎందుకు భయపడాలి? జస్ట్ బినైన్ ట్యూమర్, నాట్ మలిగ్నెంట్ ట్యూమర్ కదా. ప్రెగ్నెన్సీ కూడా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Aspiring Med Course.